మీకోటి చెప్పనా? నిజాలు మాట్లాడుకునే వాళ్ళకి లైఫ్‌లో ఫ్రెండ్స్ కంటే ఎనిమీసే ఎక్కువుంటారు. నాకు గూడా అంతే. ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. అందరూ ఎనిమీస్‌లే. ఆఫీస్‌లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు. ఎవ్వరు నాకు పెద్ద ఫోన్ చేసి ఏదో కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనే ఫ్రెండ్సే ఉన్నారు గానీ, కాల్ చేసి బాగున్నావా? తిన్నావా? అని అడిగే వాళ్ళే లేరండి అసలు. అంతే, స్ట్రెయిట్‌గా మాట్లాడే వాళ్ళకి శత్రువులెక్కువ. అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి ఆప్తులెక్కువ. నిజమా కాదా? కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరో ఎవరినో ఇంప్రెస్ చేయాలని, ఏదో చేయాలని కాకుండా మనకు తప్పు కానంత వరకు, ఐ మీన్ టు సే తప్పు చేయనంత వరకు మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉందాం. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మనకొద్దు. మనం మనలాగే ఉందాం. దానివల్ల ఏమొస్తుంది చెప్పండి అబద్ధాలు చెప్తే? అప్పుడప్పుడు గుడ్ ఇంప్రెషన్ రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నిజం తెలిసినప్పుడు ఎంత అసహించుకుంటారు. మనకదొద్దు. నచ్చుకున్నప్పుడు నచ్చినట్టే ఉందాం. ఓ ఏదన్నా ఉందా ఫేస్ మీదే చెప్దాం. ఫేస్ మీదే అనిపించుకుందాం. ఇంకొకటి, మనం వేరే వాళ్ళని అన్నప్పుడు వేరే వాళ్ళు ఏదన్నా అంటే మనం తీసుకునే లక్షణం గూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. కొంతమందేంటంటే అనేస్తారు. బట్ వేరే వాళ్ళంటే మాత్రం తీసుకోలేరు. నేను అట్లా గాదు. నా తప్పులు లేనప్పుడు చెప్తాను ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇది నా సిట్యుయేషన్ అని. ఇఫ్ ఇన్ కేస్ నేను మిస్టేక్ ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసావంటే ఓకే. నేనే సారీ చెప్తా. రియలైజ్ అయ్యేసి నేనే సారీ చెప్తా వాళ్ళ దగ్గరికెళ్ళి. అప్పుడు సార్ట్ ఔట్ అయిపోతుంది ఇష్యూ. అంతేగాని ఊరికే లాగ్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ ఈస్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన పేరెంట్స్ ఎంతో మన హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. అప్పుడు అలా మనం ఉంటే మన హస్బెండ్, మనము, మన పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటాం. సో, ఫ్యామిలీ ఫ్యామిలీ ఈస్ మోర్, మోర్, మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్.